హాయ్ ఫ్రెండ్స్. అమ్మమ్మ ఏం చేస్తాను? మా అమ్మమ్మ ఏం చేస్తుంది అడుగుదాం. ఏం చేస్తాను? బోకులా బొంత పురుగులు. ఇగో ఈ బొంత పురుగు ఇట్లాంటి వీటి వల్లనే ఇగో బొంత పురుగు. ఇగో ఇక్కడ ఒకటి ఉన్నది అమ్మమ్మ. ఇగో బీర చెట్టు చూడు, ఇగో బొంత పురుగులు ఆకు లేకుండా చేస్తాను ఈ చెట్లకు. ఎట్లా ఇట్లా పోతాయి, కింద పడ్డది. బొంత పురుగులు గింతగానం ఉన్నాయి ఏంది? ఈ చెట్టు ఎక్కడ కాస్తుంది ఇక మనకు కాయలు. ఆడు ఒకటి ఉన్నది. ఏం చేస్తాను? బొంత పురుగులు బాగున్నాయి ఇక. బీర చెట్టు మొత్తం బొంత పురుగులే. బట్టలు ఉతుకుతాను ఇప్పుడే. ఇయ్యాలనే గాత అయిందండి. ఇప్పుడే బట్టలు ఉతుకుతుందా? మా నాన్నది ఏంటంటే మా చెల్లెకి ఇట్లా నిన్నటి నుండి అస్తనాన గోదావరి ఎట్లున్నది ఏందని కనుక్కో అంటాంది. ఏమంటాను? గోదావరి ఎట్లున్నదో కనుక్కొని ఇట్లా గోదావరి ఎట్లున్నదో కనుక్కో అత్తనంటా. రేపైనా అత్త ఇవాళ చూసిరా. గోదావరి కాడిపోయా మరి ఎట్లు పోదామా మరి? అయితే నిన్న నుండి ఫోన్ చేస్తాను మా చెల్ల. నాన్న వస్తాము అని అంటుంది. వస్తాను కానీ ఆ గోదావరి బాగుంటుంది కానీ ఎట్లా వస్తలే గాత అయినాక రండి అని మా నాన్న అంటాడు. రోడ్డు పంట పోతట్టుండదు వాగు అన్నట్టు. బిర్జులు కూడా చిన్న చిన్నగా ఉంటాయి అన్నాడు. బాగా ఎత్తుండయి బిర్జులు, కిందికి ఉంటాయి, అవి మునిగిపోతూ ఉంటాయి. ఇప్పుడు పోదామా? పా మరి. మళ్ళీ వర్షం తగులుతుంది, మళ్ళీ వర్షం వస్తా అంతే. వర్షంలో ఉండకు. మేము ఇప్పుడు ఇక గోదావరి ఎట్లున్నది ఏందని చూసి వస్తాం. మా చెల్లెకి ఇట్లా వస్తాం అని అంటున్నారు కదా. గోదావరి బాగున్నదా లేదా చూసి అలాగ ఫోన్ చేసి ఆన్ని చెప్తాం. ఎక్కువ ఉన్నది రాకంటాం, ఒకవేళ తక్కువ ఉంటట్టుంటేనేమో రమ్మంటాం. ఒకవేళ గాత అయినాక మా నాన్న చుట్టూ తిరిగిపోయి అయినా తీసుకొని వస్తానని అన్నాడు. చెప్తే ఏమన్నా చుట్టూ తిరిగిపోయి తీసుకొస్తానంటే చూడు అన్నది. రేపైనా అత్త మరి ఇట్లా చూసి రమ్మన్నది. అయితే మరి రేపు ఒకళ్ళ గాత అయితే తీసుకొని అయినా అత్త ఇంటికి పోయి గాతలు అయితే ఒకవేళ ఇటు రానట్టుంటే నేమలు ఇట్లా ఒకవేళ గోదావరి బాగుంటే అట్లా ఇట్లనైనా పోతా గోదావరి పోయి చూసేద్దాం పా మరి. అదే చూసిరా అంటుందిగా. చూసి రాకముందు చెప్పి అంటే వాళ్ళు బాధపడతాడు. అదే మరి చూస్తే ఇప్పుడు ఈ వీడియో కూడా పెడతాం. పెడితే వాళ్ళు చూస్తారు. చూసినలా లేదన్నాడు కూడా వాళ్ళకు కూడా తెలుస్తుంది. ఎందుకంటే నిన్న నుండి చంపుతాను మా నాన్నని. వాళ్ళే అత్త అని తెస్తాను. అత్త అని వాళ్ళు అంటాను. అత్తనన్న వాళ్ళని గోదావరి బాగున్నది రాకుంటే మరి అది ఇది అని అన్నామనుకో ఫీల్ అవుతారు. అంతేనా కదా? గొడుగు పట్టుకున్నా అందుకని అట్లున్నది. బండే నా బుర్రాన పోయి అడిగిపోయి చూసి అత్త అయిపోద్ది. చూస్తే గోదావరి ఎట్లున్నది ఏందని వాళ్ళు కూడా చూస్తారు సెల్లులలో పెడితే. మళ్ళీ వర్షం చినుకులు పడతాయి. ఈ గొడుగు అయితే పట్టుకున్నా, ఎందుకంటే వర్షం బాగా వచ్చింది అనుకో నానకుంటా ఫోన్ ఇట్లా మేమైనా.
ఊరకంటే ఎక్కువనే పడతాయి, బాగా ఎక్కుతాయి చేప. ఇప్పుడు ఊరిగా పడితే ఎక్కువ ఎక్కుతాయి. అందుకే ఇప్పుడు అది అర్థమవుతుంది కాబట్టి ఇక ప్రతి ఒక్కరు ఇప్పుడు బాగా అయితే వస్తారు. వాళ్ళు కూడా చేపలకు పోతున్నారు. అటే పోనీదా పోద్ది బండి పోద్ది కానీ దిగుడేనా. ఎట్లా పోదామా గీనండి గోదావరి బాగానే ఉంటుంది. మేవలు వెయ్యలు కాకపోతే మా చెల్ల ఇక తెలుసు కదా మా చెల్ల గురించి, అది ఒక్కటే పట్టిగా చూడాలి. ఆడ చూసి రాపోండి గోదావరికి నేవలు వేస్తారు కావచ్చు అన్నట్టు మాట్లాడుతుంది. అది వచ్చేటట్టునే చేస్తుంది. అది పడ్డది దానికి అద్దామని వెళ్దాం మరి బండి. ఈ వీడియో చేసేదిగా మా చెల్ల గురించే, ఎందుకంటే అది చూస్తుంది ఎంత ఉన్నది గోదావరి ఏందని. చూసి ఆహా అన్న రైట్ నిజంగానే బాగానే ఉన్నది, సరేలే గోదావరి తగ్గినాకనైనా వస్తా, లేకుంటే కొంచెం గాత అయినాకనైనా చుట్టూ తిరిగైనా రండి నేను వస్తా, నాన్నని రమ్మను అనేసి అంటుంది. ఇది మా చెల్ల గురించే ఈ వీడియో తీస్తున్నా, లేకుంటే నమ్మది. అది చూపిస్తే నమ్ముతుంది. ఇక గోదావరి బాగున్నది రైటే, ఇక పడవలు కూడా వేయనట్టున్నారు, గోదావరి బాగున్నది కదా ఇక మేము కూడా రాము అని అనుకుంటుంది. ఇక్కడ మడుగు తీరే పడ్డది. ఇక కాదు ఇట్లా పడి ఎట్లా వస్తాం ఎట్లా పోతాం. చూడండి ఫ్రెండ్స్, మా చెల్ల గురించి మేము పడే కష్టాలు. నేను రానని అన్నా, మా నాన్నే నిన్న బతిలాడిండు పోదాంరా అది చూసి నమ్ముతుంది చూపెట్టాలి అని అన్నాడు. కానీ గిట్లా ఆడుతున్నది అంటే నేను రాకపోదును, పోకముందే ఉన్నది చూడండి. ఇక గోదావరి ఇంకెట్లుండాలి, ఇంకా పుల్లుగా ఉంటుంది. నా చెప్పులు కూడా తీసుకొని మెల్లంగా నేను కూడా పోతా. వర్షం వస్తుంది మళ్ళీ ఇందుల్నే గొడిగేసుకొని వస్తా. ఓ జారి కింద పడతానా ఏంది, జాగ్రత్త అని బురద. చెప్పులు తీసిరానా తీయకుంటానా ఇట్లా నుండా. పాయింట్ పైకి అనుకుంటాను. చూసారా ఫ్రెండ్స్ ఎంత కష్టమో దిగబడినదే. ఈ చెప్పులు ఇలా కడుక్కుంటా.
మా నాన్న అయితే వెళ్ళిపోతాడు, ఆగుతలేడు. నానా నువ్వు చెప్పలేదు మరి గోదావరి బాగుంటుంది అని. గోదావరి బాగుంటుంది కానీ ఉన్నది లేదు చూడు మరి అన్నది. చూసేది రా ఉన్నది ఇంజన్ నేమలు కాదు ఏం కాదు అంటాను. ఇంజన్ నేమలు కదా ఏం కాదు ఇంజన్ నేమలు అంటాను. ఇంజన్ నేమలు అయినా కానీ వేయాలి కదా, అదే మరి వేస్తే అవుతుంది. ఏం చేయాలంటే మరి అవసర పక్క వాళ్ళకై ఉంటాయి ఇంజన్ నేమలు, వాళ్ళకే తెలుసు. మనం ఏం చూసేద్దాం అయితే కాదు, అది చూసి కావాలి కానీ మనల్ని చూసి రమ్మంటాను. రీసెంట్గా దానికి ఇలా చాలా రోజులు అయింది, అది మధ్య పడ్డదో వస్తాను అంటాను. చాలా రోజులు అయితే అని చెప్పు తీస్తారా నీ మతే పడ్డట్టున్నది. చేస్తారు అది మనం మర్చిపోయి రక్క అయింది. కానీ ఇప్పుడు అప్పాల పాకలా బోర్ కొట్టింది దానికి ఉండబుద్ధి కాలే ఇక అసలు చాలా రోజులు అవుతాను. లొకేషన్ అయితే ఇలా ఉంది. ఇవన్నీ సేన్లే మరి. నాన్న ఆ గోదావరి కాడ నుండి సెల్ల ఇల్లుకి ఇట్లా ఎంత దూరం ఉంటుంది? 5 కిలోమీటర్లు ఉంటుంది. అక్కడికి వెళ్ళా 5 కిలోమీటర్లు ఉంటుంది. బండి వేసుకొని అత్త ఇక్కడికి అత్తలే, లేకుంటే నడిచి అక్కడికి పోకటేనా? అత్తట్టుంటాయి బండ్లు ఇట్లా. బండ్లు సగం దూరం వస్తాయి ఇట్లా రోడ్డుకు, తర్వాత కొంత రావు. ఇప్పుడు కాదు, గాత అయినా అయితే వస్తాయి. గాత అంటే కొంత ఒక 2 కిలోమీటర్ల వరకు నడవాలి. అవతల వరకు వస్తాయి, ఊరియాల వరకు వస్తాయి. 2 ఊరియాలు ఉంటాయి అవతల, చెంచలు పెద్దవి ఆటి వరకు వస్తాయి. ఆ ఊరి పేరు ఏం పేరు? ఆ ఊరి పేరు ధర్మారం. ధర్మారం ఉంటుంది అయ్యవారిపేట. ధర్మారం పైకి ఉంటుంది, ఇది అయ్యవారిపేట ఉండేది. మా నాన్న సొంత ఊరు కూడా అదే, అదేనా కదా? అదే ఊరు. ఆడికెళ్ళి ఇడికి వచ్చిన ఆడికి వెళ్ళి వీడికి ఎందుకు వచ్చినావు? ఆరోగ్యం బాగులేక ఇడికి వచ్చినాము. ఇన్ని 2-3 ఎకరాలు కొనుక్కున్నాం. 1 ఎకరం 2 ఎకరాల భూమి అది అప్పుడే పావులో బేడకు మంచిగా అన్నీ అమ్ముకున్నారు. అన్నీ పాడైపోయింది. నా భూములు కూడా పోయినాయి. నాకు ఏది అంట లేదు, అన్నిటికన్నీ ఖరాబ్ అయిందా. నాకు భూమి అంటలేదు దేవుడు. అంతగా ఇప్పుడు చెడిపోతే వాళ్ళు లెక్క చేస్తారు. ఎక్కడికి పోయినా ఇదే మాత్రం అవుతాను. ఈ సంవత్సరం నీకు అదృష్టం కలిసి. అదృష్టం అంటే ఊరోడు కూడా నీకు ఏమున్నది రా అంటే, నీకు భారీ ఉన్నదా బొచ్చున్నదా ఏంటంటే అందరూ అలాంటిది ఏం లేదు. ఎవరితో మాట్లాడదామన్నా తాలే పొంగ ఇంకేం ఉన్నదని లెక్క చేస్తలేదు. నన్నోనికి ఆనికే పాపం తగులుతుంది. నిన్ను అంటాడు కదా, ఎక్కిరిస్తాడు కదా, ఆనికంటూ ఆనికే కర్మ. ఇక ఎందుకంటే అట్లాంటి సిచ్యువేషన్ మా నాన్న ఫేస్ చేసింది కాబట్టి చెప్పుకుంటాను. ఎందుకంటే నీలాంటి పరిస్థితి ఎవరికైనా వస్తుంది, అంతేగా. అట్లా అనుకోవద్దు. అనుకుంటా ఇప్పుడు కొద్దిగా ఉన్నోడో తిరుగుంటా, లేనోడో తిరుగుడు. ఇప్పుడు నా పరిస్థితి ఏంటంటే అంత బిచ్చగా లే వరకు అంటే అర్థమానమైంది. అయ్యి అప్పు లేకుంటే ఏమో ఒకడ పదికి నాకు రంది డబ్బు. మళ్ళీ వర్షం తలిగిందిగా, కలిగింది. ఇక గొడుగు పట్టుకో, గొడుగు కాడు ఉందా? నానిపోతాను. గాడికి కాదు, కటు నానిపోతాం గాడికి పోయే లోపే. మళ్ళీ ఇక్కడ చూడండి వరద ఎంత ఉన్నదో, పోతందుకు దారి లేకుండా అయితే పోదామా? గాడి పోతే గోదావరి పడుతుంది, దాటాలి. ఏడికి ఇది దాటాలి. వర్షం కూడా పడుతుంది చూడండి. రాగత్తి పని పని వచ్చి మళ్ళీ ఇంత దూరం పోతే పిల్లలు అటు తిరిగాని బుద్ధలకి వెళ్ళాలి పోవాలి, కానీ దాంట్లో ఇలా వస్తాయి. చెప్పులు లేకుంటేనే, చెప్పులు ఉంటేనేమో దిగబడుతుంది, చెప్పులు లేకుంటేనేమో నడుతట్టుండదు. ఇళ్ళకెళ్ళి పోయి చూడాలి మరి ఒర్రె ఉన్నదా ఏమున్నది. ఒర్రే ఇది పెద్ద ఒర్ర. ఇంత గెట్టుకు తాగుతాం, గెట్టుకు త్వరగా పోదాం. చెప్పులు తీస్తావు ఎట్లా? మేము ఉన్నప్పుడేమో వర్షం లేదు, మళ్ళీ ఇప్పుడు తలిగింది చూడండి. దిగబడుతుంది నా అంతానో, మళ్ళీ గొడుక్కోలేదు నా కాడనే ఉన్నది. ఇద్దరం కలిసిపోయి దిగబడ్డది నాది కూడా.
చూడండి ఫ్రెండ్స్ మరకలు ఎట్లా అంటున్నాయో చెప్పులు చూడండి. ఆయన చూడండి ఎట్లా పోతాడు, బ్యాక్ కెమెరా పెట్టి దిగబడతాడు, ఎంతలో దిగబడతాడు చూడండి. నాంతాను మరి ఒళ్ళ లాంటిది ఉండే అంటే చేపలు పట్టుకున్నాయి అయిపో, అందరు చక్కగా చేపలు పట్టుకుంటారు. వల ఉంటే మరి పట్టుకోవచ్చు చక్క, కూర ఖర్చు లేకుండా. ఓ ఇంతలో పోతాను చూడు. గట్టే నానకుండా గొడుగు అయితే పట్టినా నాన్నకు కానీ. ఏమైనా కూర్చుతాయి మరి. మాకు వల ఉండేటే మంచిగుండి ఫ్రెండ్స్, చక్కగా చేపలు లేపుకుందాం పడు. 2000 అయితే మనం కొనలేం కానీ పా, తక్కువ అంటే కొందాం కానీ 2000 అన్నావు. మా నాన్న నానిపోయిండు చూడండి. మా చెల్లె సాంగ మా నాన్న కష్టపడుతున్నాడు, కాకపోతే ఇది పనికొచ్చే పని కాదు, ఇది పనికొచ్చేది కాదు. కష్టపడుతుంది ఉట్టిదే పొయ్యి అందులో. గోదావరికి ఏమి ఉండదు, గోదావరి బాగా ఉంటుంది కానీ ఇక మా నాన్న గావురం, మా చెల్లెమ్మ చూసి రానుడు, ఈయన మురికొచ్చి చూసుడు అంతే. గావురమే ఇడితిరుగు ఏంది చూడకుండా అది ఒప్పుకోది, తినాలి గొడవ చదువు చూడలే తీసుకుని రానంట తెగని వాళ్ళు అట్లనైనా అంటుంది. సరే పా మరి రాను కూడా అట్లా అంటది అట్లా. అందుకనే మా నాన్నకి ఇట్లా ఇక చూపెడదాం, సెల్లుల వీడియోది అని అన్నాడు. ఎందుకంటే చెప్తే నమ్మది, అందుకని ఈ వర్షంలో సెల్లు అంత అంటే కూడా తీస్తాను మరి. చేపలు పట్టిండు, పడ్డాయి అనుకుంటా. ఆయన ఏదో అన్నాడు, ఈ వర్షానికి వినబడతలేదు, ఈ గొడుగు సప్పుడు ఒకటి. మా నాన్న అయితే నానిపోయింది జొబ్బన, ఈ గొడుగు పట్టుకున్నాను మరి. ఏం తిరిగి చెప్పు ఏంది. ఇంకో గొడుగు తెచ్చే ఒక్క గొడుగు పని చేయాలి. ఇంకో గొడుగు తెచ్చుకుందామంటే ఈనాడు ఆయే, ఇంకో గొడుగు తెచ్చుకుందామంటే వర్షం లేదు అప్పుడు. దగ్గరికి అయితే వచ్చేసినాం. గోదావరి ఎట్లున్నదో చూపెడతా ఇప్పుడు. గోదావరి అయితే బాగానే ఉన్నది, అడిగి దగ్గర పోయినాక చూపిస్తానండి. కెమెరా ఆఫ్ చేస్తున్నా, దగ్గరికి పోయినాక ఆన్ చేస్తా. ఈ గోదావరికి ఇంతగానం ఉంటే ఏదైనా పడవకి ఇట్లా వస్తుందా చెప్పు. ఈ వర్షం నాన్ స్టాప్ కొడుతుండే. చూడండి ఫ్రెండ్స్, మా నాన్న చూడు అక్కడికి పోయి చూస్తున్నాడు, నేను ఈయన ఆగిపోయినా. బురదల నుండి కాళ్ళు తీస్తే కూడా వస్తలేవు దిగబడిపోయి, అందుకే నేను వెనక పడిపోయినా. మా నాన్నేమో తొందరగా చూసేద్దాం తొందరరా అని మా నాన్న అంటున్నాడు. చేపలోలుకు లేలు, ఇంతకుముందేమో అటు ఒడ్డు మీద ఉండేది. ఆ గోదావరిని చూసి పెరుగుద్ది కదా ఇప్పుడు, అందుకే వాళ్ళు వెళ్ళిపోయింది, పైకి వెళ్ళిపోయింది. ఇంతకుముందేమో అలా ఎండాకాలంకే కదా ఉండేది. మా నాన్న అయితే వెళ్ళిపోయిందండి అక్కడికి, గోదావరి ఎట్లున్నది చూడడానికి. ఇక ఈ బురదల నుండి నేను చెప్పులు ఈయన బారేసిపోతున్నా. కామరోళ్ళకి పోయి గడ్డ మీద ఉంటాయి ఇంతకుముందు, ఆడికెళ్ళి పోయి ఆ గడ్డ మీద ఉంటాయి అక్కడ కాడికి ఉంటాయి. అటు నుంచి మారాని రావాలంటే అటుకే పోవు మరి. కానీ గోదావరి బాగుండదు, ఈ గోదావరి మీద ఎక్కలేరు, ఇంత గోదావరి మీద ఎత్తలా ఇంజనేమైనా వెయ్యాలి. చూడండి ఫ్రెండ్స్ ఎంతకనం ఉన్నదో.
గోదావరి బాగున్నది ఒక అది మారంగా ఒక అది అప్పి ఇంత గోదావరి ఇంత ముందుకు ఇలా ఉండేది దిబ్బాలు అలా పోయింది ఇంజన్ ఎవరు కూడా దాన్ని ఉంది ఆ గోదావరి మునుగుతా ఉంది కదా గడ్డ మొత్తం మునిగింది గడ్డ మునిగి అది కూడా మునుగుతుంది గోదావరి బాగా నచ్చుతుంది ఇక లేదు అక్కడ నేవల్ వెళ్ళిపోయింది మరి అక్కడనే ఉంటారు ఉంటే లేకుంటే వాళ్ళు ఊరైనా పోతారు ఇక గోదావరి వస్తుందని చెప్పలేము మరి పెద్ద కూడా ఏమో ఇక్కడ కాదు ఎక్కడెక్కడ దేశాలు దిగకోరాదు దూరపోరాదు గోదావరి కానీ అదే కాదు ఈ గోదావరి పడవలేత్తలా దేవలైనా పడవలైనా షిప్ అయినా అంటే ఎత్తారు కానీ వర్షాలకు వేయాలి వర్షాలు తగ్గినాక వాళ్ళు తక్కువ ఉంటే ఎత్తాలి గట్ట ఎత్తాలి అటు కిందికి అయినా కానీ ఇంత గోదావరి మీద రావద్దులే అట్లా తిరిగి అయినా వర్షాలు వేసినాక తీసుకొద్దాం ఇంకా 4-5 రోజులకు రావద్దు అసలు ఇంకా 4-5 రోజులకైనా తీసుకొద్దాం ఇప్పుడు ఏమద్దు కానీ ఎందుకంటే ఎండ కొట్టేటప్పుడు అట్లా రోడ్డు ఏమడి గట్టగానే ఉన్నాక వద్దు అదే ఎండ కొట్టినాక బాగున్నదండి రోడ్డే పోదాం రోడ్డు పోయి తీసుకు అయితే వర్షాలు తగ్గినాక మా నాన్న పోయి తీసుకొని రమ్మంట నేను పోయి తీసుకుందా దూరమైనా మంచిదే పోయి తీసుకుందా వర్షాలు తగ్గినాక ఇంత గోదావరి ఒక 5-6 రోజులు ఉంటే అయిపోయి తగ్గుతుంది కావచ్చు తగ్గినాక బుర్రన్న బండి మీద పోయి తీసుకొస్తా అయిపోతుంది ఇంకైతే అంతే తీసుకొని వస్తా కానీ ఇక ఇదంతా ఇంత గోదావరి మీద ఆలు రాలు మనం అంతా షికాకు అనుకుంటా గాతైన రోజు అట్లా పోయి తీసుకొని వస్తా ఒక రోజు ఉండైనా తీసుకొని వస్తా లేదంటే అదే రోజు అయినా తీసుకొని వస్తా నాకేమో గొడుగు ఉన్నదండి నేను నానలేదు నాకు ఫోన్ ఉన్నది కాబట్టి గొడుగు పట్టుకున్నా మా నాన్న నానిపోయింది మొత్తం నాన్న ఏం చేద్దాం కానీ గట్టిగానే కొడతాం దర్శనం మళ్ళీ మనకి ఈ ఆకులైనా పడతాయి పోదాం ఇక మరి పోదాం మళ్ళీ రాంగా మళ్ళీ ఇంకెక్కువ అయ్యి మేము వచ్చిన కాడ ఇంకెక్కువ వాగులు పడ్డాయి అనుకో గట్టిగా అట్లా పడతా నీరు ఎక్కువ అయింది పోలేము అటు పోలేము ఇటు పోలేము ఇళ్ళనే ఉంటాం తొందర పోదాం పైగా చూసారుగా ఫ్రెండ్స్ ఇక గోదావరి అయితే బాగున్నది ఇక మా చెల్లె కూడా ఈ వీడియో చూసిందంటే రైట్ బాగున్నది రావద్దు పోవద్దు అనేసి అనుకుంటుంది ఇక మొత్తం చూపెడతా ఒకసారి చూపెట్టి ఇక కెమెరా ఆఫ్ చేస్తా ఇక ఇంటికి పోవాలి ఎట్లా ఒక తీరుగా ఇక పోయేది వీడియో పెట్టా కొత్త చూసేట సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను పేరు ఉంటుంది ఇటు గిటు తర్మారం ఉంటుంది ఇందులో ఇటు తర్మారం ఇటు పేరు మీకు వీడియో ఎలా మంచి కనబడుతుందో లేదో నాకు తెలియదు కానీ గోదావరి మాత్రం చాలా ఎక్కువ ఉన్నది